ప్రీతమ ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైనటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించాలి. రైతులందరికీ పండుగ దినం ఈనాడు ఏరువాక. దానికోసమే ఈనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభించి 13 జిల్లాల్లో కూడా వ్యవసాయాన్ని ఒక పండుగ చేయాలి అనేటువంటి దానికోసం పశ్చిమ గోదావరి జిల్లా నుంచే శ్రీకారం పెట్టడం జరిగింది. మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ తొలకరి జల్లులతో నేలతోని పొలగించే మధుర క్షణాలు ఏరువాక పౌర్ణమి. రైతులకు పంట పొలాలు సాగు చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు ఏరువాక పౌర్ణమి రోజు. కనుక ఈనాడు భూమి తల్లి పంట శిలువను అందించాలి, ఎద్దులకు పూజ చేయాలి. అదేవిధంగా ఈనాడు వృషభ పూజ చేసి ఏదైతే మనం దుక్కి నుండి నాగలతోటి విత్తనాలు వెదజల్లేటువంటి రోజు ఆ విధంగా భూమి తల్లి శిలువను రైతాంగానికి అందించాలనేటువంటి ఒక మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో ఈనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్తాలతోటి ఈనాడు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈ యొక్క నరసాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు నిరంతర విద్యుత్తు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలి, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలి, ప్రమాదం లేనటువంటి సురక్షితమైన విద్యుత్తు సరఫరా చేయాలి, సరసమైనటువంటి ధరకి విద్యుత్తు సరఫరా చేయాలి. నీ పనిలో అటు విద్యుత్ సంస్థలు కానీ విద్యుత్ వినియోగదారులు కానీ ఏ విధమైన బాధపడకుండా అందరికీ సంతోషంగా ఉండేట్టు నువ్వు పనిచేయాల్సిన అని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించారు. ఆ ఆదేశానికి అనుగుణంగానే గత 2 సంవత్సరాలుగా మీ అందరికీ ఎక్కువ కష్టం కలగకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేటట్టుగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కూడా తన వంతు పాత్రని పోషిస్తుందని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇందులో పంచిపట్టడం జరుగుతుంది. ఈ ప్రయోగం కనుక సఫలమైతే సుమారు 4 కోట్ల రూపాయలు సంవత్సరానికి విద్యుత్ ఆదా అవుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఆఖరిగా 1 నిమిషం మనం శ్రీ ఎంవి రావు గారి గురించి సభాధ్యక్షుడు లచ్చిపాటి పుల్లారావు గారు, పెద్దలు గౌరవనీయులు మాణిక్యాలరావు గారు, శ్రీమతి సుజాత గారు, అలాగే ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలు, సభలకు తిరిగి పెద్దలందరికీ రైతు సోదరులారా చాలా చాలా సంతోషం. మనం గతంలో రోజులు మారే సినిమా చూసాం, చాలా మంది చూసి ఉండరు. ఆనాటి ఏరువాక మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దానిని మన అందరికీ గుర్తు చేయడం, దానివల్ల మనకు కలిగే లాభాలు ఎందుకంటే మనం ఇప్పుడు పంటలు పండిన తర్వాత సంక్రాంతి ఎంతో ఘనంగా చేసుకుంటాం. కానీ దానికన్నా ముఖ్యం ఏరువాక. మనం ఎప్పుడైతే వర్షాలు పడినాయో అప్పుడు మనం పూజ చేసి మన విత్తనాలు నాటి వరి ఊడిస్తూ మనం ముందు సాగితే ఏరువాక పౌర్ణమి మనం ఎప్పుడు కూడా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరి కాడి కట్టి మరి ఎడ్లను మరి నాగలి పట్టి ఎడ్లను చేలో మరి దున్నించే కార్యక్రమం మనం ఎప్పుడు కూడా ఒక పండుగ వాతావరణంలో రైతంగా చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున ఒక మంచి సాంప్రదాయాన్ని మరి ఈసారి గౌరవ సీఎం గారు తీసుకురావడం జరిగింది. రైతుల్ని ఉత్సాహపరుస్తూ మరి రైతన్న సంతోషంగా ఉంటేనే మరి అన్ని గ్రామాలు, రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రైతన్నకి అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని పౌర్ణమి సందర్భంగా మన జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా శుభసూచితమనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి. మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు కూడా రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మరి అదేవిధంగా చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాన్ని కూడా మన రాష్ట్రంలో కలిపేలా చేసినటువంటి నాయకుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా మొన్న నీళ్ళకి ఇబ్బంది అయితే మరి సీలేరు నుంచి మరి నీళ్లు 48 టీఎంసీల నీళ్లు తీసుకుని మరి అదేవిధంగా రివర్ నుంచి 28 టీఎంసీల నీళ్లు తీసుకుని
ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రబీలో చేసినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా చూస్తే మరి తాడిపూడి కానివ్వండి, మరి పట్టిసీమ ద్వారా 18.80 టీఎంసీ తీసుకుని మరి తాడిపూడి నుంచి కూడా మరి 2 పాయింట్ తీసుకుని మరి ఈ విధంగా మొత్తం 18.8 టీఎంసీల నీరుని మనకి కృష్ణా జలానికి తరలించి 2,400 కోట్ల రూపాయల రైతన్నకి ఆదాయం వచ్చేలా చేసినటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున మన దేశ చరిత్రలో ఎవరు ప్రత్యేక శ్రద్ధ పెట్టుంటారు. అట్లా మన రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కరెంటు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కరెంటు కోత లేకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి మన జిల్లాలో ఈ సమ్మర్ లో దాదాపుగా 15.4 మిలియన్ యూనిట్ల కరెంట్ ఒక్క సమ్మర్ లో వాడాలంటే అది కరెంట్ ఎక్కడ కోత లేకుండా చేసినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఈ విధంగా మరి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ నెట్ ప్రాబ్లమ్స్ వల్ల కరెంట్ ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పోవచ్చు కానివ్వండి, ఎక్కడ కరెంట్ ఇబ్బంది లేకుండా చేసి అటు ప్రజల్ని కానివ్వండి, రైతుల్ని కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వాతావరణం కూడా చాలా బాగా అనుకూలించి మంచి పనులు చేస్తే దేవుడి అండదండలు వాతావరణం కూడా మనకి సపోర్ట్ గా ఉంటదంటానికి కారణం ఈ రోజు కార్యక్రమం. మరి ఇంత సక్సెస్ చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఒక దృఢ దీక్షతో ఏదైతే వరికి ఓ ప్రధానమైన కేంద్రంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఈ గోదావరి జిల్లాల్లో, అలాగే ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వంగడాలను సృష్టించి ప్రపంచానికి అందించిన డాక్టర్ ఎంవీ రావు గారి జన్మస్థానంలో ఏరువాకని ఇవాళ ప్రారంభించిన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన కూడా యొక్క కార్యక్రమాలు పాల్గొంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్లు నెగ్గినప్పుడు కూడా ఆనందం లేదు. అంతటి గొప్ప ఆనందం వేళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పాల్గొనడం వల్ల అనుభవిస్తున్నా. వేళ నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు రాజకీయ జన్మనిచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఆయన యొక్క అడుగుజాడల్లో ఒక క్రమశిక్షణతోటి, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఆ యొక్క అడుగుజాడల్లో నేను కూడా ఒక క్రమశిక్షణతో నియోజకవర్గ అభివృద్ధికి కొంత సహాయస్తులు కృషి చేస్తూ నిత్యం ఆయన యొక్క అండదండలతోటి, అదేవిధంగా గౌరవ మంత్రుల యొక్క అండదండలతోటి మన నర్సాపురం నియోజకవర్గాన్ని చక్కటి అభివృద్ధి మార్గాన్న ఎదురుకి తీసుకెళ్తాం జరుగుతుంది. దాని యొక్క చక్కటి కార్యక్రమానికి దాని ముఖ్య కారణం మన జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క ఫ్యాన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఏరువాక పౌరులకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నర్సాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోవటం, రెండు కూడా కలిసి రావటం, వాళ్ళ రెండు కార్యక్రమాలు కూడా ఒకే విధంగా జరగడం ఇది చాలా ఆనందంగా ఉంది. అభినందనలు. బాగా ఆలస్యమైంది, అయినా కూడా మీరు ఒక్కరు కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున కూర్చున్నారంటే అది దానికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతన్నుల కళ్ళు పండించే ఈ నెలకు నమస్కారం. నదుల అనుసంధానానికి నాంది పలికిన గోదావరి నదీమ తల్లికి నమస్కారాలు. ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్న రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి కర్షక లోకానికి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల్లా సుభిక్షంగా ఉండాలని ఏకైక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఏరువాక ఒక పవిత్రమైన కార్యక్రమం. అందరూ రైతు లేకపోతే ఎవరూ లేరు. కానీ రైతుని విస్మరిస్తే జాతికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. అందుకే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక కార్యక్రమం పెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. అదే వారికి ఇంకొక పక్కన చూస్తే ఒకప్పుడు కపిల వస్త్రగృహలో సుద్ధోదర మహారాజు కూడా ఏరువాక పండుగ చేసి రైతుల్ని ప్రోత్సహించారు.
ఐరోపా దేశాల్లో ఏరువాకను మేపో అనే పండుగ ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పవిత్రమైన రోజుగా మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. అవన్నీ సాంప్రదాయాలు పోయినాయి. మామూలుగా ఈ సమయానికంతా కూడా నాగళ్ళు తయారు చేసుకోవడం, ఆ నాగళ్ళని కూడా తీసుకుని ఈ సీజన్ వస్తానే తొలకరి వర్షాలు పడతానే రైతులందరూ ఉత్సాహంగా భూమి మీదకి పనులు పోయే సందర్భం ఇది. భూమిని నమ్ముకున్న రైతాంగం అనేక సందర్భాలు కూర్చోండి పైన కూర్చోండి. ఎవరైతే భూమిని నమ్ముకుని ఒకప్పుడు స్వయం ఉపాధితో మనం ముందుకు పోయేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నప్పుడు ఇంత నాగరికత లేనప్పుడు పంటలు మనమే పండించుకోవడం, అనుబంధ రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కమ్మరి కుమ్మరి వడ్రంగి అందరికీ కూడా ఆ రోజు పంటల్లో నిశ్చయించి జీవనోపాధి చేసే సందర్భం. ఈ రోజు మనం చూస్తామంటే నాగరికత పెరిగింది, ఇండస్ట్రీ వచ్చింది, సర్వీస్ రంగం పెరిగింది. అయితే అదే మరిగా రైతుకి ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది, వ్యవసాయం గిట్టుబాటు లేని పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాలు రైతులు పూర్తిగా నష్టపోయారు. కరెంట్ వచ్చేది కాదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రైతులు తెలిసేది కాదు. అదే మరిగా ఎరువులు దొరకకుండా ఎరువుల కోసం క్యూలో నిలబడుకున్న రోజులు, పోలీస్ స్టేషన్లో ఎరువులు పెట్టి అమ్మించారు, విత్తనాలు ఇవ్వని రోజులు. ఇంకో పక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాని తర్వాత మీరు ఆలోచిస్తే రాష్ట్ర విభజన జరిగిన రోజున అనేక కష్టాలు ఉన్నాయి. అంతకుముందుపై నేను పాదయాత్ర చేశాను. 2811 కిలోమీటర్లు 208 రోజులు తిరిగాను. రైతు ఇబ్బంది చూశాను, కష్టాలు చూశాను. అందుకే నేను అనంతపురం ఉండగా ఒక వారు చెప్పాను, ఎన్ని కష్టాలు వచ్చినా రైతు రుణ విముక్తి చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. 16,000 కోట్ల బడ్జెట్, రాజధాని లేదు. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మన ఆదాయం చాలా తక్కువ. అలాంటి సమయంలో కూడా నేను ఉండే ఆలోచించాను. మన జనాభా 55%, మన ఆదాయం 47%తో ప్రారంభించాం. 42% జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%. అయితే ఆదాయం తక్కువ ఉన్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, ఇబ్బందులున్నా నేను ఉంటే ఆలోచించాను. ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం ఆనందంగా ఉండాలి, మీ కళ్ళలో వెలుగు చూడాలి, ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతోనే నేను ముందుకు పోయాను. ఈరోజు రైతు రుణముక్తి 7,400 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం. రెండో విడత 3,000 కోట్ల రూపాయలు రేపు ఎల్లుండో ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క 500 కోట్ల రూపాయలు హార్టికల్చర్ కానీ అదే మరి కొంతమంది మిస్ అయితే అవన్నీ కూడా మళ్ళా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఏ రైతుకి ఎంత డబ్బులు ఇస్తున్నామో అవన్నీ కూడా డీటెయిల్స్ అని ఇస్తున్నాం. మీరు చూస్తే 50,000 తీసుకున్న ప్రతి ఒక్క రైతుకి పూర్తిగా రుణమాఫీ చేశాం. 50,000 పైన ఉంటే 4 ఇన్స్టాల్మెంట్స్ తో, అది కూడా 10% వడ్డీతో. ఈ రోజు నా దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వంలో అప్పు చేసి, మీరు చేసిన అప్పు కూడా ఈ ప్రభుత్వం పెట్టుకుని మా భుజస్కంధాలపైన మోసుకుని 10% వడ్డీతో తిరిగి మీకు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఉండే ప్రేమ, అభిమానం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకో పక్క చూస్తే మొన్నే వ్యవసాయ బడ్జెట్ తీసుకొచ్చాను.
దేశంలో మొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ కూడా తీసుకొచ్చాం. అదే మరిగా ఈరోజు నేను ఆలోచించింది వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు మీకు ఏ ఇబ్బంది లేకుండా ఎరువులు ఇస్తున్నాం. ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం. పొలం తెలుస్తుంది కార్యక్రమం పెట్టాం. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని మీ గ్రామాలకి మీ పొలం దగ్గర పంపిస్తున్నాం. అదే మరిగా ఈరోజు పక్కన చూస్తే సూక్ష్మ పోషక పదార్థాల పైన ఈ రోజు మీరు చూసినప్పుడు 50% సబ్సిడీకే ఇస్తున్నాం. నీళ్లు మీరు చూశారు. పోయిన సంవత్సరం చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. గోదావరిలో నీళ్లు కూడా రాలేదు. మామూలుగా అయితే 60 టీఎంసీ నదికి కావాలి. కానీ మీరు వాడుకున్నది 34 టీఎంసీలో బ్రహ్మాండమైన పంట అధిక ఉత్పత్తి సాధించి చరిత్ర సృష్టించిన జిల్లా ఈ వెస్ట్ గోదావరి జిల్లా. రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీలో ఒక చైతన్యం వచ్చింది. మీలో ఒక ఆలోచన. తక్కువ నీళ్లున్నాయి, నేను ఒక పిలిపించాను. తక్కువ నీళ్లున్నా నేను పంట కాపాడుతాను, నా మీద నమ్మకం పెట్టుకొని మీరు పంట వేయండి. కానీ తక్కువ నీళ్లున్నాయి కాబట్టి పొదుపుగా వాడమంటే చరిత్ర సృష్టించాలని కూడా నేను మీకు తెలియజేసుకుంటాం. అదే మరిగా ఈ రోజు ఏరువాక పెట్టడానికి మీరు చూస్తే నేను అన్ని విషయాలు సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం. తమ్ముడు ఆపాల డబ్బులు ఆపాల. సకాలంలో మన విత్తనాలు ఇవ్వగలుగుతున్నాం, ఎరువులు ఇవ్వగలుగుతున్నాం, ఎక్స్టెన్షన్ వర్క్ కూడా నేర్పిస్తున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను. ఎంవీ రావు గారు ఈ ప్రాంతం వాసే వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు. నా దగ్గర కూడా పనిచేశాడు. చాలా సమర్థుడు. ఆయనైతే ఎన్నో కొత్త వరి వంగడాలు కనుక్కోవడం కానీ ఒక శాస్త్రవేత్తగా వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి ఎంవీ రావు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం ఆ ఊరిలోనే ఈ రోజు ఏరువాక ప్రోగ్రాం పెట్టాం. ఈ రోజు ఈ ఏరువాక ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తేవాలని, ప్రజలందరిలో వ్యవసాయం పట్ల శ్రద్ధ చూపించే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రభుత్వం చాలా కార్యక్రమాలు పెడుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మనకు తిండి కావాలి. ఆహారం లేకపోతే మనం బతకలేము. అలాంటి తిండినిచ్చే రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత వ్యవసాయానికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యవసాయం పైన మక్కువ పెరుగుతుంది. ఇటీవల కాలంలో మనం చూస్తే రైతులు అప్పుల పాలైపోయి గిట్టుబాటు రాకుండా ఎక్స్టెన్షన్ ఏం చేయాలో చెప్పకుండా నూతనమైన వనరులు లేకుండా అన్ని విధాల ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. కడాన కూలీలు కూడా దొరకకపోతే ఏం చేయాలో పంట వేయాలంటే భయపడే పరిస్థితి వస్తా ఉంది. నేను అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కటి మీరు చూసినప్పుడు మోడర్నైజేషన్ మెకనైజేషన్కి వెళ్ళాం. ఈ రోజు నేను పొలంలో నాగలి దున్నాను. అదే సమయంలో నారు మండేయాలంటే జపాన్ నుంచి వచ్చిన మెషిన్ తో నారు మండి కూడా నాట్లు కూడా ఇచ్చాం. అదే మాదిరిగా మీరు ఇంకో పని చూస్తే వినూత్నమైన పద్ధతిలో ఏ విధంగా విత్తనాలు ఇవ్వాలో కూడా మనం చూసాం. ఒకప్పుడు మీరు చూస్తే నారు మండేసి ఆ నారు మండి తీసుకురాసే పరిస్థితి. ఈ రోజు నారు మండేసినప్పుడు ఈ యొక్క ఆధునికమైన పనిముట్లు ఉపయోగిస్తే 15 రోజుల్లోనే నారు మండి అంతా వేసుకునే అవకాశం ఉంది. అదే మరిగా సీడ్ కూడా మెషిన్ తో వేస్తే విత్తనాలు వెళ్తే ఇంకా బాగా దిగుబడి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత పెరిగింది, ఆధునీకరణ వచ్చింది, వ్యవసాయంలో వినూత్నమైన కార్యక్రమాలు వచ్చాయి. అవన్నీ ఉపయోగించుకోగలిగితే మన జీవితాలకు వెలుగు వస్తుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, రైతులకు న్యాయం చేస్తాం, రైతులకు అండగా ఉంటాం, వినూత్నమైన మార్గాలు ఆలోచిస్తున్నాం. ఈ రోజు నీటి కోసం మీరు ఒకసారి చూస్తే నేను అన్నింటికే ప్రయత్నం చేస్తున్నాను. మన రాష్ట్రంలో 1000 మిల్లీమీటర్ల వర్షం అంటే 100 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుంది. ఆవరేజ్న ఒక్కొక్క సెంటీమీటర్ ఉపయోగించుకుంటే
57 టీఎంసీ నీళ్లు మనకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నీళ్లు వర్షం పడితే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళా కరువు వస్తే మనం ఇబ్బంది పడుతున్నాం. నేను అందుకని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఒక ఉద్యమ స్ఫూర్తితో నేను తీసుకున్నాను. ప్రతి సోమవారం ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. నేను ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాను. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. అదే మరి నదుల అనుసంధానం చేయాలి. ప్రతి ఒక్క నది కూడా చివరి భూముల వరకు కాలువలో నీళ్లు తీసుకెళ్లాలి. అదే మరి ఆధునీకరణలో ఈ యొక్క నీటి యజమాని కింద డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకురావాలి. ఈ రోజు ఈ జిల్లా ఉంది దగ్గర 13 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తున్నారు. గోదావరి నీళ్లు వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తప్పకుండా పోలవరాన్ని పూర్తి చేస్తాం కేంద్ర సహాయంతో చెప్పి మరొకసారి మీకు ఆలోచిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు వస్తే ఈ జిల్లాకు ఎనలేని లాభం వస్తుంది. ఎందుకంటే అప్పుడు నీటి ఎద్దడి ఉండదు. పోలవరం ప్రాజెక్టు నీళ్లుంటాయి. ఆ పైన కొద్దిగా సీనియర్లు నీళ్లుంటాయి. కొన్ని నీళ్లు ప్రవాహంలో వస్తే ఇబ్బంది లేకుండా ఈ జిల్లా అధిగమించే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు ఒకే పంటకు నీళ్లు ఇచ్చేవారు. అది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో పంటకు నీళ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అవసరమైతే మూడో పంట ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే 2 పంటలు వేసుకున్నాం. 3వ పంట ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మనకు కావాలని తిండి కావాలి. మన దగ్గర ఎంత డబ్బులున్నా కడాలు మనకు కావాలి. డబ్బులు తినం, బంగారు తినం, కానీ తినేది మాత్రం తిండే తింటాం. ఆ తిండి కావాలంటే, ఆ ఆహారం కావాలంటే దాన్ని పండించేది పొలం నుంచి వస్తుంది. ఆ పండించే వ్యక్తి ఈ రైతు. అలాంటి రైతులకి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్. అందరికీ బస్సులలో ఫుడ్ ప్యాకెట్స్ ఏర్పాటు చేస్తున్నాము. అన్ని బస్సుల్లో ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. దయచేసి భోజనాలు చేసి వెళ్ళాల్సిన ఆలోచన చేస్తున్నాం. కార్యక్రమ పాలన గౌరవ మంత్రులందరూ, గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా స్థాయి, మండల స్థాయి శాసన పార్లమెంట్ అందరూ, అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా స్వర్ణాంధ్ర స్కూల్లో ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాము. బస్సులో కూడా పెట్టడం జరిగింది. అది కార్యక్రమం వచ్చి దీపం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్ని సహకారులు, అందరూ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో అభిమానం ఈ జిల్లా అంటే. అదే అభిమానంతో ఎన్నో వరాలు కురిపిస్తూ ఎంతో అభివృద్ధికి కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మండల సభ అధ్యక్షులు, డిప్యూటీ సభ్యులు, గౌరవ సర్పంచ్, ఎంపీటీసీలు, ఈసారి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, అందరూ వార్డు సభ్యులు, శాసన పాల్పంచున్న జిల్లా అధికారులు అందరూ, గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసిన అందరికీ కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
తెలుగులోకి అనువదించిన 3 నిబంధనలు వారు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాల్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే పరిపాలన తెలుగులో జరిగేటట్టుగా చూడండి అని వారు ఆదేశించారు. వారు ఆదేశించిన ప్రకారం విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటివరకు చేసిన 27 నిబంధనలు కూడా తెలుగులోకి అనువదించబడ్డాయి. ఈ రోజు ఆఖరి 3 నిబంధనల్ని ముఖ్యమంత్రి గారు వారి ఒక సువర్ణ హస్తాలతో వారు ఆవిష్కరించినందుకు వారికి మా కృతజ్ఞతలు. మీ బస్సులలో ఏ బస్సులో వచ్చే ఆ బస్సులలో మీ సంఖ్యను బట్టి ఫుడ్ ప్యాకెట్ ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి ఆ బస్సులో జాగ్రత్తగా ఎవరైనా ఇన్ఛార్జి ఆఫీసర్లు వచ్చారో వారి ప్రాంతాలకు తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ సెక్రటరీ గారు శ్రీ విజయ్ కుమార్ గారు, కమిషనర్ ధనకర్ గారు, సిఎండి ముత్యాబాబు గారు, కార్యక్రమం పాల్గొన్న శ్రీ రాజగోపాల్ గారు, కార్యక్రమం పాల్గొన్న ఇంకా అందరూ అధికారులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ ప్రజలంటే ఎంత అభిమానం, అంతే అభిమానంతో గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మాజీ మంత్రి వర్యులు, మా ఎదురు ప్రాంత ప్రజలందరూ, గౌరవ ముఖ్యమంత్రి గారి